బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని ప్రముఖ బంగారం షాపుల యజమానుల ఇళ్లలో దాడులు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. బంగారం కొనుగోలులో అక్రమాలు, ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణలతో పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. మొత్తం 15 బృందాలతో సెర్చింగ్స్ నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్ లో ఉన్న పలువురు బంగారు వ్యాపారస్తుల ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. పవన్ వర్మ ఇంట్లో తెల్లవారుజాము నుంచి సోదాలు చేస్తున్నారు. ఆయన ఇంట్లో పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, బంగారు వ్యాపారుల యజమానుల ఇళ్లలో అయితే ఐటీ సోదాలు చేస్తుంది. సో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించాయి? సో ఎక్కడెక్కడి సోదాలు జరుగుతున్నాయి? హైదరాబాద్ లో ఏకకాలంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా బంగారు షాపుకు సంబంధించిన అధికారులకు సంబంధించి కావచ్చు, అదే విధంగా వారికి సంబంధించి యజమానుల ఇళ్లలో అయితే ప్రజెంట్ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. అయితే వీటికి సంబంధించి ఐటీ సోదాలు గల కారణాలు వీళ్ళు ఐటీ రిటర్న్స్ అనేవి సరిగ్గా పే చేయకపోవడం వల్ల ఇలాంటి ఐటీ సోదాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చాలా కాలంగా బంగారం వ్యాపారం చేస్తున్న ఈ పవన్ వర్మ అనే వ్యక్తి సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్ లో ఉంటుంది ఇతనికి సంబంధించి షాపు. అదేవిధంగా దీనికి సంబంధించి చాలా కాలంగా ఇతను ఈ క్రయ విక్రయాలతో పాటు ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువగా చేస్తుంటాడు. ఇందులో భాగంగానే ఇటు ఆ బంగారు అమ్మకంలో భాగంగా అదేవిధంగా ఐటీ రిటర్న్స్ లో చాలా వరకు కూడా ట్యాక్స్ ని ఎగగొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఎగవేతలో భాగంగానే ప్రజెంట్ ఆధారాలు సేకరించిన సమాచారాలు అందుకున్న ఐటీ అధికారులు వెంటనే సోదాలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ కి సంబంధించి పవన్ వర్మ ఆ షాప్ లో అదేవిధంగా తన ఇళ్లలో అయితే ప్రజెంట్ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇందులో భాగంగానే అతనికి సంబంధించిన డాక్యుమెంట్లు, కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. దానికి సంబంధించి పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పన్ను చెల్లింపుల భాగంగాను అదేవిధంగా బంగారానికి సంబంధించి క్రయ విక్రయాలకు సంబంధించి ఈ రిజిస్టర్లకు సంబంధించి కూడా వీళ్ళు ఐటీ అధికారులు అయితే ప్రజెంట్ పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ట్యాక్స్ చెల్లింపుల్లో భాగంగానే అవకతవకలు, అదేవిధంగా బంగారానికి సంబంధించి ఈ బంగారం విషయంలో చాలా వరకు కూడా అవకతవకలు చేశాడని కొనుగోలు విషయంలో ఇందులో భాగంగానే పవన్ వర్మ యజమాని ఎవరైతే ఉన్నారో ఈ పవన్ వర్మ యజమాని ఇంట్లో అదేవిధంగా బంగారం షాప్ లో అయితే ప్రజెంట్ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఏకకాలంలో ఉదయం నుంచి 15 ప్రాంతాలలో బృందాలుగా అయితే ప్రజెంట్ ఈ సోదాలు అయితే చేస్తున్నారు. ఇతనితో పాటు ఇతనికి సంబంధించి ఆ స్ట్రీట్ కి సంబంధించి అతని బంధువుల ఇళ్లలో కూడా ప్రజెంట్ ఈ ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇందులో భాగంగానే పన్ను చెల్లింపుల ఎగవేత, బంగారం కొనుగోలులో అవకతవకలు ఇవన్నీ కూడా ఉండడంతో ఇందులో భాగంగానే ప్రజెంట్ ఐటీ సోదాలు, ఐటీ అధికారులు ఇతని ఇంట్లో, ఇతని షాప్ లో అయితే ప్రజెంట్ సోదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అయితే కొనసాగున్నాయి. ప్రస్తుతం ఆయన ఇంట్లో ఈ ఐటీకి సంబంధించి ఐటీ రిటర్న్ కి సంబంధించి ట్యాక్స్ ఎగవేత విషయంలో కూడా అతన్ని విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే అతనికి సంబంధించి కీలక డాక్యుమెంట్లు, పన్ను చెల్లింపుల విషయంలోనూ వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అతని ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి అని చెప్పాలి.